మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టి ఇందులో మెంతులు, ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు గుజ్జులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని బాగా చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టిన మెంతులు, ఆవాల పిండి, ఉప్పు, కారం బాగా కలిసిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. రుచికరమైన క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.